వెల్కమ్ టు రూపా లైఫ్ ఛానల్. సో ఈరోజైతే మనము ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. అదేంటి అంటే అసలు డేటా అనలిస్ట్ కరెక్ట్ రోడ్ మ్యాప్ అనేది ఏంటి అనేసి. సో బేసికల్గా ఈ రోజుల్లో అసలు డేటా అనలిస్ట్ రోల్కి అయితే చాలా ల్యాక్స్ ఆఫ్ ప్యాకేజెస్ అనేవి ఇస్తున్నారు కంపెనీస్. కాకపోతే 90% ఆఫ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్రెషర్స్ కానివ్వండి, మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారు అంటే అసలు రోడ్ మ్యాప్ అనేది సరిగ్గా తెలియకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే చాలా ఎన్రోల్ అయిపోతూ ఉంటాము మనము కోర్సెస్లో, జస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటాము, అంతా కూడా అయిపోతుంది. కాకపోతే కట్ చేస్తే అక్కడ అసలు మనకి జాబే రాదు. ఎందుకంటే మనకి ముందుగానే ఒక ప్యాటర్న్ అనేది మనం తెలుసుకొని వాళ్ళు నేర్పించే దాంతో పాటు మనం కూడా కొంచెం సెల్ఫ్ లెర్నింగ్ యాడ్ చేసుకుంటే ఇంకా బూస్ట్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఒక డేటా అనలిస్ట్కి సంబంధించిన ఫుల్ రోడ్ మ్యాప్ అనేది క్లియర్గా చెప్తాను చూడండి, స్టెప్ బై స్టెప్. అండ్ మీకు ఇంకా ఈజీగా ఉండడానికి, స్క్రీన్ షాట్ తీసుకోవడానికి లేదా నోట్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి సో సీరియస్గా ప్రిపేర్ అవుదాము అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. పీడిఎఫ్ అనేది ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాను, జస్ట్ దాన్నైతే చూసేయండి. అట్ ద సేమ్ టైం నేను చెప్పుకుంటూనే సో మీకు ఈజీగా ఉంటుంది అదైతే. సో మనకైతే ఫస్ట్ ఏంటి అంటే ఎక్సెల్ అనమాట. సో ఎక్సెల్ని ఇగ్నోర్ చేయకండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కార్పొరేట్ వరల్డ్లో అయితే స్టిల్ హెవీగా యూస్ చేస్తారు. బేసిక్ ఫార్ములాస్, ఈఫ్ కండిషన్స్ కానివ్వండి, పివోట్ టేబుల్స్, చార్ట్స్, డేటా క్లీనింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి జనరల్గా ఈ ఎక్సెల్ అనేది చిన్నదే, కాకపోతే ఎందుకు యూస్ చేస్తాము అంటే కనుక డైలీ ఇది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ర్యాండమ్ డేటా తీసుకుని డేటా అనాలిసిస్ ట్రై చేయండి, ఓకే. దాని తర్వాత బేసిక్ స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాథ్ హెవీ కాదు, కానీ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలి. మీన్, మీడియన్, మోడ్ ఇవన్నీ కూడా మనకి తెలిసినవే కదా. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ డేటా అండర్స్టాండ్ చేయాలి అంటే స్టాటిస్టిక్స్ అనేది కావాలి కాబట్టి. అండ్ దాని తర్వాత అయితే మనకి ఎస్క్యూఎల్ అనేది మనకి మాస్టర్ చేసి ఉండాలి. ఎస్క్యూఎల్ అంటే జనరల్గా డేటా అనలిస్ట్ బ్యాక్ బోన్ ఈ ఎస్క్యూఎల్ అయితే కనుక. సో సెలెక్ట్, వేర్, గ్రూప్ బై, ఆర్డర్, హ్యావింగ్, జాయిన్స్, సబ్ క్వరీస్ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఓకే. సో ప్రాక్టీస్ ప్లాట్ఫామ్స్ యూస్ చేయండి మీరు ఇంకా ప్రో అవ్వాలి అంటే, లాజికల్గా థింక్ చేయాలి అంటే కనుక. అండ్ డైలీ మినిమం 20 to 30 క్వరీస్ అనేవి సాల్వ్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఎస్క్యూఎల్ స్ట్రాంగ్ ఉంటే ఇంటర్వ్యూ హాఫ్ క్లియర్ అయిపోయినట్టే మీకు, ఓకే, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఏంటి అంటే పైథాన్ అనమాట. డేటా అనలైసిస్కి మనకి పైథాన్ అనేది మేజర్గా యూజ్ అవుతుంది. ఫుల్ ప్రోగ్రామింగ్ అవసరం లేదు, కానీ డేటా హ్యాండిల్ చేయడం తెలియాలి మనకి. అంటే పైథాన్ బేసిక్స్ కానివ్వండి, పాండాస్, నంపై, డేటా క్లీనింగ్ అండ్ బేసిక్ విజువలైజేషన్ ఇవన్నీ కూడా రావాలి. సో రియల్ సిఎస్వి ఫైల్స్ డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, కాపీ పేస్ట్ కాదు ఇక్కడ. ఆ కోడ్ని అర్థం చేసేసుకుని మీరు ఆ కోడ్ని రాయడం అయితే చేసేయండి. దాని తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఏంటి అంటే డేటా విజువలైజేషన్ టూల్ అనమాట. కంపెనీలో డాష్ బోర్డ్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది మనకి డేటా అనలైసిస్కి ఇట్లా వెళ్ళినప్పుడు కనుక. సో దానికి సంబంధించి ఇదే అండి. దీంట్లో అయితే డేటా విజువలైజేషన్ టూల్స్ అంటే జనరల్గా ఏంటంటే పవర్ బిఐ లేదా ట్యాబ్లో అనేసి ఉంటాము. సో దీంట్లో మేజర్గా మనము ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేయడానికి, బిజినెస్ స్టోరీ టెల్లింగ్కి అయితే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే డేటాని ఎక్స్ప్లెయిన్ చేయగలడం ఇక్కడ ఇంపార్టెంట్, ఓకే. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అనమాట. ఇది మీరు నేర్చుకునే దానికంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. వితౌట్ ప్రాజెక్ట్ అయితే మీకు జాబ్ అనేది రాదు. మినిమం 3 to 4 స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. అది కూడా రియల్ టైమ్గా యూజర్స్కి హెల్ప్ఫుల్గా ఉండే కాన్సెప్ట్స్ని అయితే తీసేసుకోండి. సో సేల్స్ డాష్బోర్డ్ కానివ్వండి, కస్టమర్ అనాలైసిస్ కానివ్వండి, బిజినెస్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కానివ్వండి, డేటా క్లీనింగ్ ఇలాంటివి చాలానే ఉంటాయి. అండ్ అలాగే గిట్హబ్లో అప్లోడ్ చేయండి, పోర్ట్ఫోలియో క్రియేట్ చేయండి. రిక్రూటర్స్ ప్రాజెక్ట్స్ చూస్తారు కదా, అండ్ సర్టిఫికేట్స్ కాదు, ఓకే. ప్రాజెక్ట్స్ అనేవి మెయిన్. దాని తర్వాత ఏంటి అంటే రెజ్యూమే ప్లస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనమాట. అంటే రెజ్యూమేలో టూల్స్ లిస్ట్ చేయడం సరిపోదు, ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ అనేది చేయగలగాలి. అంటే ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానివ్వండి, కేస్ స్టడీ క్వశ్చన్స్ కానివ్వండి, బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేసేయండి. మాక్ ఇంటర్వ్యూస్ అనేవి స్పెసిఫిక్గా అయితే ప్రాక్టీస్ అనేది చేసేయండి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే సీరియస్గా ప్రిపేర్ అవుతే కనుక ఒక 4 to 6 మంత్స్లో జాబ్ అనేది మనము రెడీ అవుతుంది, ఓకే. మీరు ప్రో అవ్వాలి అంటే డేటా అనలిస్ట్లో
4 to 6 మంత్స్ అనేది పడుతుంది. డైలీ ఒక 1 to 2 అవర్ అయితే కన్సిస్టెంట్ ఎఫెక్ట్ అనేది మీరు పెట్టాలి. షార్ట్ కట్ అనేది దీనికి ఏం లేదండి, చాలామంది అడుగుతూ ఉంటారు. కన్సిస్టెన్సీ ఉంటే రిజల్ట్స్ అనేది వస్తాయనేసి చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇదండి అసలు కంప్లీట్ స్ట్రక్చర్డ్ డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ అయితే చూస్తున్నారు కదా. ఒకసారి నేను మళ్ళీ మీరు ఇక్కడ చూసారు కదా, ఈ పీడిఎఫ్ అనేది ఇన్ కేస్ మీకు పర్సనల్గా కావాలి అనుకుంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి, డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ అనేసి లేదా డేటా అనలిస్ట్ పీడిఎఫ్ అనేసి. నేను లైక్ ఆ పీడిఎఫ్ ఉన్న రిసోర్స్ అనేది లైక్ నేను ఏదన్నా ఛానల్లో పెట్టడం కానివ్వండి అలా చేసేసి మీకు ఆ లింక్ అనేది ఇచ్చేస్తాను, గిట్హబ్ ఆర్ ఇక్కడ మనకి ఏదైనా సోర్స్ ఉంటే కనుక. సో ఇదండి అసలు మీలో ఎంతమంది డేటా అనలిస్ట్ అయితే అవుదామనేసి అనుకుంటున్నారు. సో మీకు దీని గురించి ఫ్రీ కోర్సెస్ ఏమైనా ప్రొవైడ్ చేయాలా అంటే సీరియస్గా ఉన్నవాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. సో ఫర్దర్గా అయితే నేను ప్లాన్ చేస్తాను. అంటే ఇప్పుడు మనకి ఎక్సెల్ కానివ్వండి, ఎస్క్యూఎల్ కానివ్వండి, పైథాన్ బేసిక్స్ టూల్స్, డేటా విజువలైజేషన్ టూల్స్ ఇవన్నీ కూడా నేను లైక్ మెల్లిమెల్లిగా ఒక్కొక్క టాపిక్ ఇలా కంప్లీట్ చేస్తూ ఫుల్ ప్లేలిస్ట్ ఇవ్వడానికైనా సరే రెడీ అవుతాను. అండ్ లేదు అంటే ఇంకా మీకు ఒకవేళ అయిపోయిన వాళ్ళు కూడా జస్ట్ ఎంగేజ్లో ఉన్నట్టుగా అయితే డేటా అనలిస్ట్ వైపు మీకు ప్రాజెక్ట్ ఐడియాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంకొక వీడియో కూడా చేస్తాను డేటా అనలిస్ట్కి సంబంధించిన బెస్ట్ ప్రాజెక్ట్ ఐడియాస్. సో ఈ ప్రాజెక్ట్ అనేవి మనము మంచిగా చేస్తే కనుక హైరింగ్కి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మీకు మొత్తం కూడా వాళ్ళు ఫోకస్ చేసేదంతా కూడా మీ ప్రాజెక్ట్ పైనే చేస్తారు. మీ ప్రాజెక్ట్ అనేది ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, ఎంత మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు, ఇదంతా కూడా వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి ప్రాజెక్ట్ పైన మనం మెయిన్గా లైక్ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి అసలు డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ అయితే. మీలో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా కామెంట్ చేసేయండి. మీలో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు లేకపోతే ప్రిపేర్ అవుదాము అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ లేదా మీ డౌట్స్ ఎవ్రీథింగ్ కూడా. నేనైతే వాటిని కామెంట్ సెక్షన్లో కుదిరితే కామెంట్ సెక్షన్లో క్లియరప్ చేస్తాను. లేదు ఇట్ టేక్స్ టైమ్స్ అంటే జస్ట్ వీడియో అనేది చేసేస్తాను. ఆల్రైట్.